వెల్కమ్ టు స్టూడియో వన్ వంటిల్లు. రోజు సరికొత్త వంటతో మన ముందుకు వస్తున్న స్టూడియో వన్ వంటిల్లు. మరి ఈ రోజు మనకి ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారో మన చెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హలో. మరి మా వ్యూవర్స్ కి ఈ రోజు ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు చాలా సరికొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే మనం పెళ్ళిళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటాం, ఎక్కువ ఇంట్లో చేసుకోము. అదేంటంటే ఆలు 65. ఓ, వినడానికి చాలా బాగుంది ఉదయ్ గారు. మరి నేను తినడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఇది ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత త్వరగా నేను టేస్ట్ చేస్తాను. ఓకే, సో ఆలు 65కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బంగాళదుంప ముక్కలు, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్, ఉల్లికాడలు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, శనగపిండి, వాము, గరం మసాలా, కొత్తిమీర, కైండ్స్ ఆఫ్ కారాలు వాడారనమాట. మన పెప్పర్స్ అంటారు కదా. సో చిల్లీస్ 65 కైండ్స్ ఆఫ్ చిల్లీస్ ఉంటాయి అనమాట. సో ఈ 65 రకాలైనటువంటి చిల్లీస్ని తీసుకొని కాశ్మీరీ చిల్లీ అని, గుంటూరు చిల్లీ అని, సో మనకి బళ్ళారి చిల్లీస్ అని రకరకాల కారాలు ఉన్నాయి. మనకి చిల్లీస్లో కూడా ఇన్ని వెరైటీస్ ఉన్నాయని మాకు తెలీదు. చేశాడనమాట. అదే ఆలు 65. అది చాలా ఫేమస్ అయింది. అందరూ అనుకుంటారు ఆలు 65 ఈజ్ ఫ్రమ్ చైనా 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 అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ చైనా. ఆలు 65 ఈజ్ ఫ్రమ్ చెన్నై. సౌత్ ఇండియాలో చెన్నై నుంచి వచ్చింది ఆలు 65. 65 రకాలైనటువంటి కారాలు తీసుకొని ఆలుతో మిక్స్ చేసి తయారు చేశారు. ఇది ఎక్కువగా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం మనం. ఆంధ్ర పెళ్ళిళ్ళు కానీ, మన కర్ణాటక పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే ఈ చెన్నై పెళ్ళిళ్ళు, కేరళ పెళ్ళిళ్ళు ఆలు 65ని ఒక చిన్న స్నాక్ ఐటెంలా పెడుతూ ఉంటారు. సో అది మన ఇంట్లో ఎక్కువగా తయారు చేసుకోము. బట్ ఒకసారి మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామని నేనైతే కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను. కాశ్మీరీ చిల్లీ కొంచెం కారం తక్కువగా ఉంటుంది. అట్లాగే దీంట్లో కొంచెం నేను గుంటూరు కారము, అలాగే బళ్ళారి కారం ఒక 3 కారాలు అయితే మిక్స్ చేయగలిగాను. ఎందుకంటే 65 రకాలైనటువంటి కారాలు మనం సంపాదించలేము కాబట్టి. సో ఉన్న దాంట్లో మనం గుంటూరు కారం, బళ్ళారి కారం, అలాగే కాశ్మీరీ మిర్చి కూడా దొరుకుతుంది మనకి. సో ఈ 3 కారాలని కలిపి చేసుకోవచ్చు. సో దానికి కావాల్సిన పదార్థాలు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. బంగాళదుంపలు, అట్లాగే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఆలు అంటే బంగాళదుంప, కార్న్ ఫ్లోర్. సో ఫస్ట్ ఏం చేద్దాం, సో నేనేం చేస్తానంటే ఆల్రెడీ కొంచెం బాయిల్డ్ వాటర్ తీసుకున్నాను. ఈ బాయిల్డ్ వాటర్లోకి మనం ఈ బంగాళదుంపల ముక్కల్ని యాడ్ చేస్తాం. సో ఆలు 65కి మనం ఆలు తీసుకున్నాం కదా, వీటిని మనం బాయిల్డ్ వాటర్లో వేసేసాము. సో అట్లాగే ఒక సైమల్టేనియస్గా మనం
ఆలు 65 కూడా అని అమితాబ్ బచ్చన్ అడిగితే అతను చెప్పలేకపోయారు సమాధానం. సో ఆ మీనింగ్ ఏంటంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఏఎం బుహారీ అనమాట. ఏఎం బుహారీ ఈజ్ ద ఫౌండర్ ఫర్ ద ఆలు 65 అనమాట. సో ఈ ఆలు 65 ఎలా తయారు చేయాలో మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏం చేసామంటే ఈ ఆలు అట్లాగే కొద్దిగా పసుపు, అది కూడా కొద్దిగా ఒక ½ టీ స్పూన్, అట్లాగే కొంచెం గార్లిక్, చాప్ గార్లిక్ కూడా ఒక టీ. సో అట్లాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అన్నమాట. ఇవి ఆలు 65కి కావాల్సినటువంటి స్లర్రీ అనమాట. దీంట్లోనే మనం ఆలు ముక్కల్ని డిప్ చేయాలి. డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కనుక మనకి ఆలు 65 రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇట్లా ఎక్కువ వాటర్ పోయకూడదు. చాలా వెరైటీగా ఉంది గారు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఓకే. దీని గురించి స్టోరీ ఉందని కూడా తెలియదు. ఓకే.
ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 60% అయింది. సో ఒక్క 2-3 మినిట్స్ చూద్దాం. ఈ లోపల మన స్లర్రీని కూడా తీసేద్దాం బయటికి. స్లర్రీ లోపల పెట్టాం కదా. అది మనం ఈ స్లరీని ఎంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి? స్లర్రీ మిక్స్చర్ మనకి
సో అంతే రెడీ అయిపోయింది మనకి ఆలు 65. ఇంట్లో వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయి, వెరైటీగా తప్పకుండా. చాలా బాగుంది. అంటే లోపల బాగా మీరు ఆల్రెడీ 70% బాయిల్ చేశారు కాబట్టి ఇంకా 30% క్రిస్పీగా బాయిల్డ్గా బాగుంది. ఓకే, మిశ్రమం ఫ్రిడ్జ్లో పెట్టారు కాబట్టి అది కూడా పట్టుకుంది ముక్క, టేస్ట్ తెలుస్తుంది. ఓకే, సో చాలా బాగుంది ఉదయ్ గారు. ఓకే, ఇది ఇవాళ స్టూడియో 1 వంటిల్లు రెసిపీ అండి. రేపు మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.